గో ప్రోడక్ట్స్ ఎందుకు జీజీఎస్పీకే బాగా ప్రమోట్ చేస్తుంది అని అందరూ ప్రశ్నిస్తారండి. ఎస్, కమర్షియల్ యాంగిల్ అనేది ఒకటి ఖచ్చితంగా ఉంటుంది, దానికి మంచి లాభం ఉంటుంది. ఇంకోటి ఆరోగ్యమైనటువంటి బెనిఫిట్స్ మటుకు అద్భుతం చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. జుట్టుకి నేను సహస్రమండల సౌందర్యకృతం ఒకటి పెడుతున్నానండి. నా ప్రాక్టికల్ కేస్ స్టడీగానే మీకు అర్థం చేస్తున్నాను. జుట్టు గట్టిపడుతుంది, చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది, జుట్టు ఊటం ఆగిపోతుంది, స్లోగా లైట్గా ఆ నలుపు కూడా తగ్గడం నేను గమనించానండి. ఇక్కడ ఈ పార్ట్లో కొంచెం తగ్గడం అనేది గమనించాను. చాలా బాగుంటుంది. తర్వాత మైండ్ కూడా కూల్గా ఉంటుంది. సహస్రమండల సౌందర్యకృతం అనేది చల్లగా ఉంటుంది కాబట్టి అది. అయితే ఏ ప్రోడక్ట్ చూసినా కూడాను అన్లిమిటెడ్, గోమాతలో 33,000 కోట్ల దేవతలు ఉంటారు కాబట్టి ఏ ప్రోడక్ట్ చూసినా కూడా దాని పర్పస్ ఏదైతే మనం తయారు చేస్తామో దాని బెనిఫిట్స్ కూడా అన్లిమిటెడ్గా ఉన్నాయి. ఎన్ని కాస్ట్లీ అంటే మనకి అంటే సిల్కీగా జుట్టు కూడా అంత స్మూత్గా ఉంటుంది, కదులుతుంది అలా. మనకి ప్రోటీన్ షాంపూలు పెడతాం కదండి, అవన్నీ ఏం లాభం లేదండి, చాలా బాగుంటుంది. సో హెయిర్ కేర్ ఈజ్ సూపర్ కేర్ గో ప్రోడక్ట్స్లో. మీరు బ్రాండెడ్వి ఏవి చూసినా కూడా దీంతో సమానం కాదండి. అట్లానే ఫేస్ క్రీమ్ మళ్ళీ సహస్రమండల సౌందర్యకృతము, ఈవెన్ భస్మం పూసుకున్నా కూడా మనకి స్కిన్కి చాలా బలం ఏర్పడుతుందండి. దానంత కళ్ళల్లోకి, ముక్కులోకి, చెవులకి, మళ్ళీ సర్వరోగ నివారణి డ్రాప్స్ ఉంటాయి. అంటే ముక్కు జస్ట్ 2 సెకండ్స్లో బ్రీత్ ఫ్రీ అవ్వడం గమనించాను. కళ్ళ వల్ల బ్రెయిన్ యాక్టివ్ అవ్వడము, నిద్ర బాగా పట్టడము, లివర్ ఫంక్షన్ ఎక్కువ ఇంప్రూవ్ అవ్వడము, చెవులు వేయడం వల్ల బాడీ హీట్ తగ్గడము, కిడ్నీస్ డెవలప్మెంట్. అంటే ఇలా ప్రతి ప్రోడక్ట్ మనం గమనించినట్లయితే ఎక్సలెంట్ అండి, చాలా బాగున్నాయి. అందుకని ముఖ్యంగా ఆరోగ్యం మీదే మొత్తం ప్రపంచంలో పెద్ద ఆరోగ్యం, సౌందర్యం, ప్రకృతి, ఈ మూడింటికి చాలా మంచి ప్రోడక్ట్స్ రావడం జరిగింది. మీరు ఒకసారి మా ఇంట్లో గమనించి చూస్తున్నట్లయితే మీరు అంటే గుహాధారితమైనటువంటి పెయింట్స్ని వేయించడం జరిగింది. మా ఇంట్లో ఒక 15 days బ్యాక్ మ్యారేజ్ అయిందండి. ఇంట్లో లోపల కానీ బయట కానీ చాలా చక్కగా ఉన్నాయి, పెయింట్స్ కూడా చాలా బాగున్నాయి. ఓకే అండి. అట్లా అంటే ఇది అన్నిట్లో ఎక్స్పెరిమెంట్ చేశానండి. ఈవెన్ మందులు అయితే పంచగవ్య మందులు చూసాము. మనకి అంటే డయాబెటిక్ కానీ, బీపీ కానీ, ఆర్థరైటిస్ కానీ, క్యాన్సర్ కానీ వాటికి చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నాయి. అంటే డయాబెటిక్ అంటే అసలు వర్డ్స్ తోటి ఎక్స్ప్రెస్ చేయలేము ఎవరైతే వాడుతున్నారు, కానీ వాడేవాళ్ళు మటుకు 0.01 కూడా లేరు. ఇదే దురదృష్టకరంగా అనిపిస్తుంది. అందుకని దీని ప్రచారం బాగా చేయాలని చెప్పి జీజీఎస్పీకే గోవర్ధన గోశాల చాలా ప్రయత్నం చేస్తుంది. దయచేసి మీ ఆరోగ్యం గురించి మీరు కొంచెం ప్రయత్నం చేయండి. ఒకసారి మీరు స్టార్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది ఎంత బాగా పనిచేస్తున్నాయో. సోప్స్ చూడండి, పంచగవ్య సోప్స్ చాలా చక్కగా మంచిగా, అంటే ఫ్రెష్నెస్ అనేది సోప్స్లో కూడా ఉన్నది. పళ్ళప్పుడైతే చెప్పాల్సిన అవసరమే లేదు. పళ్ళు చక్కగా చాలా బాగుంటున్నాయి. ఇలా అన్ని అగరబత్తీలు, ధూప్ స్టిక్స్, కెమికల్స్ తోటి వాడుతున్నాం. కొంచెం ప్లీజ్ అర్థం చేసుకోరా. అంటే మనము వాడుతున్నటువంటి ప్రోడక్ట్స్లో మనకి క్యాన్సర్కి దగ్గరగా ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఏ ఉన్నాయి. అగరబత్తీలు, ధూప్ స్టిక్స్లో కెమికల్స్, సబ్బులో కెమికల్స్, పేస్ట్లో కెమికల్స్, తినే ఆహారంలో బియ్యము కానీ, కందిపప్పు కానీ అన్నిట్లో కూడా కెమికల్స్ ఉన్నాయి. అందుకని గోవర్ధన గోశాల యొక్క కేవలం ఈ పిడకలు, ఈ అగరబత్తీలు, ధూప్ స్టిక్సే కాదండి, సౌందర్యానికి సంబంధించింది, ఆరోగ్యానికి సంబంధించింది, ఆహారానికి సంబంధించింది, మందులు, ఔషధాలకు సంబంధించింది అన్ని రకాలుగా ఈ ఆయిల్స్ కానీ ఇవన్నీ కూడాను ఈ జీజీఎస్పీకే తయారు చేస్తుందండి. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుకి ₹4 రావాలి అని ప్రజలందరికీ కూడా చాలా సింపుల్గా లక్షలు, కోట్లలో ఖర్చు పెడుతున్నారండి. అంటే ఈ క్యాన్సర్లు వచ్చి అంటే ఇక మనకి ఖర్చు పెట్టాలి కానీ తీసుకునే వాళ్ళు బాగా తీసుకోగలుగుతున్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్ అంత అవసరం లేదండి. మనం ఇంట్లోనే కూర్చొని చక్కగా ధర్మాన్ని రక్షించిన వాళ్ళు అవుతాం, సనాతన ధర్మాన్ని పాటించిన వాళ్ళు అవుతాము. ఆనందం, ఉత్సాహంతో, ఆరోగ్యంతో ఉంటూ సత్సంబంధాలు ఫ్యామిలీలో ఈ గో ప్రోడక్ట్స్ వాడిన ఇళ్లలో మీరు గమనించండి. భార్యాభర్తలు కొట్టుకోకుండా ఉంటారు, పిల్లలు చక్కగా ఐక్యమత్యతతో ఉంటారు, దేశం పట్ల ఆలోచిస్తారు. అన్ని మంచి లక్షణాలు, సుగుణాలు అన్నీ ఉన్నాయి. కృష్ణుడు గో ప్రోడక్ట్సే. తను విషం తాగిన పూతనతో విషం తీసుకున్నప్పుడు తను ఆవు పేడతోటి వాటితోటి ఆ విషాన్ని బయటికి తీసుకోగలిగాడు. వెన్న తిన్నాడు, పాలు తాగాడు. రాముడు కానీ ఏ యాగాలు, ఏ యజ్ఞాలు చేసినా
ఆవు లేకుండా లేదు కదండి. ఆవుతో పాటు ఆవు ప్రోడక్ట్స్తో పాటు గోదావరితంగా పండించిన పంటలతోటి దేశం ప్రపంచంలో ఒక సూర్యుడిలాగా వెలిగినటువంటి ఈ భారతదేశంలో మళ్ళీ ఆ విధమైనటువంటి సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది నా ఒక్కడి బాధ్యత కాదండి. నేను ఒక సైకాలజీ డాక్టర్ని, చాలా హ్యాపీగా నా ప్రొఫెషన్ చేసుకుంటూ చాలా బ్రహ్మాండంగా జీవించవచ్చు. కానీ మనందరి బాధ్యత ఏంటంటే బీ అండ్ మేక్ అండి. మనం బాగుంటూ నలుగురు బాగుండేటట్టుగా చేయాలి. కాబట్టి మా ప్రయత్నాన్ని మీరు అందరూ సహకరించి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ప్రతి ఇంట్లో గో ప్రోడక్ట్స్ అనేది వాడాలి. కనీసం ఒక 500 రూపాయలన్నా మనం గో ప్రోడక్ట్స్ కనుక ఖర్చు పెట్టినట్లయితే గోవు రక్షింపబడుతుంది. అలా కాకుండా మనం రక్షించాలంటే చాలా కష్టం అండి. సో ఆ విధంగా మనకి ఈ గో ప్రోడక్ట్స్ ద్వారా ఆర్థికంగా బాగున్నప్పుడు రైతు మళ్ళీ ఆవుని తన గ్రామానికి తన ఇంటికి తెచ్చుకొని చాలా చక్కగా మళ్ళీ దాంతోపాటు ఎంత శాంతి అండి. ఆవు కన్నులో కనుక మరి కన్ను పెట్టి మీరు చూడండి, విశ్వశాంతి మీకు కనబడుతుంది. అంత శాంతి కనబడుతుంది మీకు. ఏ జంతువుల్లో కన్ను చూసినా కూడా మీకు అంత శాంతి కనబడదు. అటువంటి గోమాతని గో ప్రోడక్ట్స్ యొక్క అమ్మకాలు వాడకం ద్వారా ఆవుల యొక్క సంతానం వాడు ఉత్పత్తి బాగా పెరుగుతూ ప్రతి గ్రామము వేలల్లో ఆవులు అలా ఉంటూ చక్కగా కళకళలాడుతూ ఉండాలి అని గోవర్ధన గోశాల కోరుకుంటుందండి. దానికి మీరు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.